నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఫస్ట్ టైం నేను అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చా. అండ్ ఇది ఇక్కడ షెడ్ ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ వర్క్ అప్డేట్స్ కూడా ఇస్తా. లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక లేట్ ఎందుకు, నాకు కూడా చాలా రోజుల కానీ త్రిమూర్తి ఆర్ట్స్లో వీడియో తీయాలి అండ్ అక్కడ విగ్రహాలు చూడాలి అని మాత్రం చాలా ఉండే. ఓకేనా? ఫస్ట్ టైం. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. తెలుసుకోవచ్చు వచ్చేసి మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ గట్కేసర్ రోడ్ యానంపేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సుశీల్ బాజీ ఫోటో అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు వీడియో రూపంలో చూపెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ ఇక్కడ మోడల్ చూపిస్తాను మీకు. ఏ మోడల్ నచ్చిందో ఆ మోడల్ ఫోటో తీసి అన్నకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి అది ఎంత ప్రైస్, ఏంటిది, ఎంత హైట్ మాత్రం అన్న వాళ్ళకి కనుక్కోండి. నేను ఓన్లీ మోడల్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్గా అయితే అన్న వాళ్ళ గణేష్ని ఫేస్లు అయితే రివీల్ కావడం జరిగింది. ఆ ఫేసెస్ ఇలా ఉన్నాయి ఏంటిది అని మాత్రం ఫస్ట్గా గణేష్ ఫేసెస్ అయితే చూద్దాం. ఎందుకంటే నేనైతే రివీల్కి రాలే కదా, దానికోసం అయితే మీకు కూడా చూపిస్తాను. ఒకసారి ఫేసెస్ రివీల్ చూసుకోవచ్చు. అండ్ అలానే చిన్న గణేష్లే అండ్ అలానే హైట్స్ ప్రకారం వాళ్ళ దగ్గర బాడీస్ ఉంటాయి కదా, దాని ప్రకారం అయితే ఈ గణేష్ల ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. ఎంత బాగున్నాయి చూడండి. ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక చూడండి ఫేసెస్ చాలా బాగున్నాయి కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మోడల్స్ చూద్దాం. చూసింది కదా, ఫస్ట్గా అయితే మాత్రం మీకు ఫేసెస్ అయితే చూపించాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మోడల్స్ కూడా చూపిస్తున్నా. ఇక మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను. స్టాండింగ్ పొజిషన్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకా చాలా వర్క్స్ అనేది ఇంకా ఉన్నాయి. ఇంకా మీకు తెలుసు కదా, ఇక మన ముంబై మోడల్ గణేశులు అంటేనే వర్క్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఇంకా ప్లైవుడ్ వచ్చుడు, బ్యాక్గ్రౌండ్స్ పెట్టుడు, ఇదంతా ఉంటుంది. చూసుకున్నట్టయితే ఇంకా వర్క్ అనేది నడుస్తుంది. ఇంకా చూసుకోవచ్చు లయన్ పైన కూర్చొని ఉన్న గణపయ్య చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో ఒక చేతిలో చూసుకున్నట్టయితే మోదక్ ఓన్లీ 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది గణేశునికి. చూసాను కదా, ఇంకా పేపర్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే కొంచెం వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది. కాకపోతే ఏంటంటే స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. ఎందుకంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క యూనిక్గా ఉంటుంది కాబట్టి. ఇది ఎందుకంటే ముంబై మోడల్ విగ్రహాలు కదా, కాబట్టి మీకు అర్థం కాదు. అంటే అర్థం కాదంటే నేను ఏ విధంగా అన్నా అంటే, మీరు స్కిప్ చేసింది అనుకోండి మీకు అర్థం కాదు. మీరు మొత్తం వీడియో చూసింది అనుకోండి ఈజీగా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్లో ఏంటిది అని మాత్రం మీకు క్లియర్గా తెలిసిపోతుంది అని చెప్పాను. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే 6 హ్యాండ్స్తో అయితే గణేష్ అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం. ఇంకా వర్క్ అనేది ఇంకా మొత్తం అప్డేట్ కాదు కదా, మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడైతే మొత్తం అప్డేట్ అయితే ఇద్దాము. ఓకేనా? అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ చూడండి, మంచి పోజ్ అయితే పెట్టయితే కూర్చొని ఉండడం జరిగింది. చూడండి మహారాజాస్ పోజ్ చూసింది కదా. ఇక తెలుసుకోవచ్చు. ఇక ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మహాదేవుని ఒడిలో గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇక చూడండి, ఇంకా జాయింటింగ్ వర్క్ అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. కాకపోతే ఇంకా కాస్ట్యూమ్ వర్క్ ఉంది కాబట్టి ఇక అన్న వాళ్ళు కూడా పనిచేస్తాను, వాళ్ళకు నేను డిస్టర్బ్ అయితే చేయొద్దు. దానికోసం మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను విగ్రహాలు. చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, ఫేస్ చూపిస్తానా. చూసింది కదా, ఫేస్ కూడా ఇంత బ్రహ్మాండంగా నీట్గా అయితే రావడం జరిగింది. అండ్ ఇంకా జాయింటింగ్ వర్క్ ఇక్కడ పూజ కూడా కావడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా పూజ చేస్తారు అన్నట్టు. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. ఫాస్ట్గా అయితే కూడా వర్క్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు. ఇంకా జాయింటింగ్ వర్క్, ఫినిషింగ్ వర్క్, కాస్ట్యూమ్ వర్క్ అయితే కావడం జరుగుతుంది. చూడండి చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ పైన అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా, ఎలిఫెంట్ పైన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి
ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. సో ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, మేబీ నాకు తెలిసి హనుమాన్ కాన్సెప్ట్ అనుకుంటున్నాం మరి అయితే, ఎందుకంటే 6 packs కూడా ఉన్నది కాబట్టి అదే అనుకుంటున్నాను నేనైతే. మొత్తం వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను కదా ఎప్పటికప్పుడు ఎపిసోడ్, మనకు అప్పుడు అప్డేట్ అయితే చెప్దాం. అది చూసుకోవచ్చు. ఇంకా చేతులకు ఇంకా జాయింటింగ్ అంటే ఇంకా కాలేదు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు మాత్రం. చూద్దాం ఇక, ఎందుకంటే ఇంకా మోడల్స్ అనేది ఇంకా చాలా మోడల్స్ వస్తున్నాయి కాబట్టి ఇక కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా నేను చూపిస్తున్నా. ఇంకా ఎందుకంటే వాళ్ళు కూడా వర్క్ చేస్తాను కాబట్టి నేను కూడా వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు కదా, దానికోసమే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్గా అయితే చూపిస్తున్నా. చూడండి, ఫాస్ట్గా సారీ, అది చూసుకోవచ్చు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మొత్తం వర్క్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇంకా మోడల్స్ అనేది ఇంకా రెడీ అవుతున్నాయి, దానికోసం వాళ్ళకు కూడా నేను డిస్టర్బ్ చేయొద్దు. అండ్ అలానే జాయింటింగ్ అయినాక కూడా ఒకసారి అయితే మాత్రం అప్డేట్ అయితే ఇద్దాము, ఓకేనా. అండ్ ఇక్కడ విగ్రహం నచ్చితే మాత్రం అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, ప్రైజెస్ పరంగా కానివ్వండి అండ్ ఒకవేళ మీకు కావాలనుకున్నా కూడా అన్న వాళ్ళకి కాల్ చేయొచ్చు, ఓకేనా. మరి నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరి